రాశి మనది కాకపోయినా వాసి మనదే ఉండాలనేది పెద్దల మాట. రాశి అంటాను, వాసి అంటే నెత్తి మీద నీడ అంటే ఇల్లు అనమాట. ఈ పూట నాకు కాస్త ఆకలిగా ఉంది, ఇప్పుడు అన్నం పెడతారంటే మనం పెట్టింది మన పాలు, మనం తిన్నది మట్టిపాలు అని చెప్పి పుణ్యం పురుషార్థం దక్కుతుందని చెప్పి ఎవరైనా ఇప్పుడు అన్నం పెడతారు. అంతే తప్ప నాకు ఇల్లు వాకిలి లేదు, మీ ఇంట్లో ఉంటానంటే ఎవరు ఉంచుకుంటారు చెప్పండి, వెళ్ళి అవతలకంటారు కదా. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, రాశి మనది కాకపోయినా పర్వాలేదు, అది ఎక్కడైనా ముడుతుంది, వాసి మాత్రం మనదే ఉండాలి. కాబట్టి కాస్త ఓపుకున్నప్పుడే 4 రాళ్ళు కూడేసుకుని ఒక వాసి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే గతంలో ఇదే మాట చెప్పాను అనుకోండి, కాదని నన్ను చెప్పి చాలా రోజైంది కదా, ఒకసారి పునశ్చరణ చేసినట్టు ఉంటుంది, అంటే జ్ఞాపకం చేసినట్టు ఉంటుందని మళ్ళీ ఈ వార్త చెప్తున్నాను అనమాట. అందుకే నెమ్మదిగా కాలు చేయి కూడ తీసుకుని ఏమిటి రూపాయి పోగు చేసుకుని రూపాయి పెట్టి శుభ్రంగా 20 గజాల మొక్క తీసుకోండి. 20 గజాల మొక్క ఏం చేసుకుంటామండి, మరి అంత బొత్తిగా అంత చిన్నదా అంటారమో, అవును తప్పే ఉంది. అవునండి, స్తోమత ఉన్నప్పుడు స్తోమత ఉన్నట్టుగా, స్తోమత లేనప్పుడు స్తోమత లేనట్టుగా తీసుకుంటాం, తప్పే ఉంది. ఒక ఒంటిలో వేసుకుంటాం, గది వేసుకుంటాం, కలిగి ఉన్నది ఏదో పచ్చడి మీద తింటాం, 4 పక్కల 4 రేకులు నెత్తి మీద 1 రేకు పడేసుకుంటాం, అయిపోయింది. తర్వాత రేపు పొద్దున ఓపుకున్నప్పుడు శుభ్రంగా పెద్ద స్థలం తీసుకుంటాం, లేదా దీన్నే కాస్త ఇటుకలు వేసి డాబా వేసుకుని శుభ్రంగా మంచి మేడ కట్టుకుంటాం, తప్పే ఉంది. ఇందులో మనదే అని అనిపించుకోవాలి, తెలిసిందమ్మా, ఆ తృప్తి కావాలి. మనదనుకో పచ్చడి మీద తింటాం, కలిగి ఉన్నది ఏదో కాస్త గడిపేస్తాం, కాలక్షేపం అయిపోతుంది. 20 గజాల మొక్కన్న ఏమీ నష్టమేమీ లేదు, తీసుకోండి. కాలు చేయకూడదు తీసుకున్నాక తర్వాత మళ్ళీ పెద్ద స్థలం తీసుకుందిలే, నష్టమేముంది ఇందులో. ఓపుకున్నప్పుడే కాస్త స్థలం ఏర్పాటు చేసుకోండి.